ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు మాత్రమే కాకుండా అసెంబ్లీలు, పార్లమెంట్లే కాకుండా గ్రామ సచివాలయాలు, మండల సచివాలయాలు, జిల్లా పరిషత్తులు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ వార్డు మెంబర్కు తెలిసినటువంటి సమస్యలు సర్పంచ్కు ఉండేటువంటి అవగాహన గ్రామం పట్ల ఎంపీపీకి ఉండదు, ఒక జెడ్పీటీసీకి ఉండదు, ఒక ఎమ్మెల్యేకి ఉండేటువంటి ఆస్కారం లేదు, పార్లమెంట్ సభ్యుడికైతే అసలే ఉండేటువంటి ఆస్కారం లేదు. గ్రామ సచివాలయాలు ఎంత ఎఫెక్ట్గా జరిగితే, ఎంత గొప్పగా పనిచేస్తే గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారం ఆస్కారం ఉంటుంది. కానీ రాను 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 గ్రామ పంచాయతీలని, మండల పరిషత్తులని, జిల్లా పరిషత్తులను అవి ఒక నిర్వీర్యం చేసి పడేసి బాసుల ఆదేశాలతో నడిచేటువంటి స్థాయికి దిగజార్చిండ్రు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, పర్ క్యాపిటల్ నిధులు కావచ్చు, లేదా ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపౌండ్ నిధులు కావచ్చు, వాటితోటే ఇంత అభివృద్ధి జరిగింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా పైసలు లేవు. దానివల్ల ఇవాళ అనేక గ్రామాలలో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు, వార్డు మెంబర్ ఎన్నికైన వాళ్ళు, ఎంపీటీసీలుగా పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాక ఇవాళ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగలేక, వాళ్ళ కమిషన్లు ఇచ్చుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇలా ఏడుస్తూ ఉన్నారు, గురగొర ఏడుస్తూ ఉన్నారు. మేము మా భార్యల పుస్తల మట్టలు అమ్మి మేము సర్పంచ్లు గెలిచినాం, మా భార్యల పేరిట ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మేము పనులు చేసినాం, భూములు అమ్ముకున్నాం, ఇళ్ళు అమ్ముకున్నాం, కానీ మా బిల్లులు రావట్లేదని చెప్పి ఎంత ఏడ్చిందో మనం చూసినాం. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి, ఇంతవరకు వాళ్ళ పాత బిల్లులు చెల్లించలేదు. వాళ్ళు కమిషన్లు ఇచ్చుకోలేక, ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇవాళ ఎంత ఏడుస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 సంవత్సరాల కాలంలో వీళ్ళ బిల్లులు ఇవ్వలేని మంత్రులు, వీళ్ళ పని చేయలేని మంత్రులు, వీళ్ళ సమస్యలు పరిష్కరించలేని మంత్రులు రేపు మాకు ఓటు వేయండి, మళ్ళీ మేము 3 ఏళ్ళు పనిచేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆనాడు బిల్లులు పెండింగ్ పెట్టింది వాళ్ళు, గ్రామ పంచాయతీలను నిర్వహణ చేసింది వాళ్ళు. ఇవాళ మళ్ళీ మాకు ఓటు ఏంటంటే నీ చేతిలో ఏమున్నది, కత్తి కాదు, నీ నెత్తి కాదు, నువ్వు గెలిచి చేసేది కూడా ఏం లేదు. ఇవాళ అధికార పార్టీని కూడా, కాంగ్రెస్ పార్టీని కూడా, ప్రభుత్వాన్ని కూడా 2 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ మీద నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన చెట్లు కావచ్చు, పారే మురికి కాలువలు కావచ్చు, నడిచే సిమెంట్ రోడ్లు కావచ్చు, కనబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, కట్టిన రైతు వేదికలు కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, లేదా తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయినాయి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ చౌరస్తాల్లో పెట్టినటువంటి హైమాక్స్ లైట్లు, ఇవాళ పట్టణాల పేరిట, స్మార్ట్ నగరాల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ ఇవన్నీ డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. కాబట్టి ఏదో మాకు ఓటేస్తే మేము చేస్తే ఏం చేస్తామని చెప్పి ఓటేస్తాం. అందుకని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి వీళ్ళ మాయమాటలు నమ్మి మనం ఓటేస్తే మళ్ళీ మోసపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మీ మధ్యలో ఉండి, మీతో ఉండి, మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవడం కావాలి. ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంటుంది, ఓ ఎంపీడీ ఆఫీస్లో పని ఉంటుంది, ఓ పోలీస్ స్టేషన్లో పని ఉంటుంది, రేపు ఏమైనా నీ ఇంట్లో పర్సనల్ పనులు ఉంటాయి. ఇవన్నిటి పట్ల అవగాహన ఉండి చేసేటోడు కావాలి తప్ప ఈ పూటకు ఎక్కడి నుంచో వచ్చి ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, కోటి రూపాయలు ఖర్చు పెడతాం, దావతుల మీద దావతులు ఇచ్చి పైసలు ఇచ్చి రేపు గెలుస్తా అంటే మళ్ళీ గ్రామాల్లో గిట్లే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ సంవత్సరాలుగా నీ గ్రామాన్ని పట్టుకొని ప్రజల్ని నమ్ముకొని ఇలా పనిచేసే కార్యకర్తలకు ఓట్లేండి తప్ప ఈ పైసలను చూసి దావతులు ఇచ్చని చూసి ఓటేస్తే ఆగమైపోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచించమని చెప్పి కోరుతాను. ఇప్పటికే పీక్ వచ్చింది. ఇవాళ మీరు చూస్తున్నారు, పాత సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు మేమే అప్పులపాలైనాం, మళ్ళీ మీరు అప్పులపాలు కావద్దని చెప్తున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ల సర్పంచ్ నిలబడమన్నా, లేకపోతే వార్డు మెంబర్ నిలబడమన్నా ఏడుస్తున్నారు బలవంత పెడితే. ఎందుకంటే మా పుస్తకాలు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా ఇల్లు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా భూమి అమ్ముకోదలుచుకోలేదు మేము అప్పులపాలు కాదలుచుకోలేదు మేము, మా కుటుంబం రోడ్ల మీద పడేదలుచుకోలేదని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇప్పటికే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీ స్థాయి వరకు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇట్లా పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ ముఖాలు ఇలా కలలేకుండా పోయింది. ఇది పెరిగింది, ఇది ఎక్కడొక్కడ విరగాలి. కాబట్టి ఆ విరగాల్సినటువంటి సందర్భంలో దాన్ని విరిచే బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది. దయచేసి ఈ పూటకు ఒక పూటకు వాడు దావత్ ఇస్తుందని చెప్పి, ఈ పూటకు వాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుందని చెప్పి మనం అదైతే రేపు 5 ఏళ్ళు మళ్ళీ నరకం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞులు మీరే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరే, ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవాల్సింది మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి
మీరు మీ బాధ్యతని ఎఫెక్ట్గా ఇవాళ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అభ్యర్థులు కూడా ఆగమాగం అయిపోయి ఏది పడితే అదే హామీ ఇస్తారు. సిమెంట్ రోడ్డు వేసిపోతావు వేస్తపో అంటావు, గ్రామ పంచాయతీ మీరు కడతపో అంటావు, లేకపోతే మోరీ కడతపో అంటావు. నీ చేతిలో ఏముందని చెప్పి అనవసరమైన హామీలు ఇవ్వకండి, ఆగం కాకండి. ఇవాళ ప్రజలకు ఒకటే చెప్పండి, మీ మధ్యలో ఉంటాం, మీతో ఉంటాం, మాకున్నంతలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి, ఉన్నంతలో మీ సమస్యల పరిష్కారంలో మీ బిడ్డగా ఉంటామని చెప్పి మాట్లాడి తప్ప వేరే మాట్లాడద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హుజురాబాద్ ఇవాళ 25 ఏళ్ళుగా